అంబేద్కర్ విగ్రహావిష్కరణ పోస్టర్ విడుదల. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సామాజిక సమతా సంకల్పం సభ, సామాజిక న్యాయ మహాశిల్పం పేరుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ పోస్టర్ను రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు, శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు, ఎంపీ నందిగాం సురేష్, మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ లెల్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు, మాజీ మంత్రి డొక్క మాణిక వరప్రసాద్ తదితరులు విడుదల చేశారు. ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ, విజయవాడ నడిబొడ్డున సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబేద్కర్ మహాశిల్పం గొప్ప సామాజిక న్యాయానికి నిలువెత్తు రూపంగా నిలుస్తుందన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను, ఆలోచనలకు తూచా తప్పకుండా పూర్తి స్థాయిలో అమలు చేసి బడుగు బలహీన దళిత వర్గాలకు ఉన్నత అవకాశాలు కల్పించి అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో మహిళా సాధికారత, సామాజిక సాధికారత, దళితకు రాజ్యాధికారంలో భాగం చేయడం ఉండే లక్ష్యాలను సీఎం జగన్ కొనసాగిస్తున్నారని వివరించారు. ఈ నెల 19న రాష్ట్ర చరిత్రలోనే అద్భుత ఘట్టంగా జరుగుతున్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తరలి రావాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ను గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలు కార్పొరేషన్ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి ఎస్సీ నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహత్తరమైన ఘట్టం. ఈ దేశంలో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంతో, ఆత్మగౌరవంతో, ఆత్మాభిమానంతో నిలబడే సందర్భం 19వ తారీఖు జరగబోవు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ. ఆయన ఆశయాల్ని, ఆయన ఆలోచనల్ని ఈ దేశంలో ఏ నాయకుడు చేయనంతగా, ఆయన ఆలోచనల్ని మిన్నగా, ఆయన ఆశయాలకి మిన్నగా దేశంలో ఏదైనా నాయకుడు చేశారంటే ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే సోషల్ ఇంజనీరింగ్లో కావచ్చు, సోషల్ పిరమిడ్ని కావచ్చు తిప్పి ఎవరైతే అట్టడుగు స్థాయిలో ఉన్న అత్యధికుల్ని పైన పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలన్నీ కూడా బాబాసాహెబ్ గారి ఆలోచనలతో పుట్టినవి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఏ కార్యక్రమం చూసినా సరే, ఏ ప్రోగ్రాం చూసినా దానికి పునాది అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ ఆలోచనలే. అది ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, రిజర్వేషన్స్ కావచ్చు, లేకపోతే దళితులకు అత్యధిక సీట్లు కావచ్చు, ఓబీసీ రిజర్వేషన్స్ కావచ్చు, బీసీ రిజర్వేషన్స్ కావచ్చు, ఏది చూసినా సరే ఆ ఆలోచనలకి పునాది అంబేద్కర్ ఆలోచనలు, అంబేద్కర్ రచనలే. అటువంటి మహానుభావుడి విగ్రహావిష్కరణ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ నగరంలో, ఈ నడిబొడ్డున ఇంత ఘనంగా జరగటం ఇది ఆంధ్రప్రదేశే కాదు, యావత్ భారతదేశం అంతా కూడా గర్వించదగ్గ ఘట్టం. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా మన ఇంట్లో కార్యక్రమంలాగా, మన కార్యక్రమంలాగా, ఎందుకంటే అంబేద్కర్ గారిని పూజించుకోవడం, అంబేద్కర్ని గౌరవించుకోవడం మనందరి బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా కూర్చున్నాను. థ్యాంక్ యూ. హరిత హాస్పిటల్ గత దశాబ్ద కాలంగా గుంటూరు పట్టణంలోని ప్రజలకు సుపరిచితమైన ఏటి అగ్రహారం నందుగల హరిత హాస్పిటల్ ఇప్పుడు పూర్తి స్థాయి అత్యాధునిక వైద్య పరికరాలతో మీ ముందుకు వచ్చింది. విశేష అనుభవం గల డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. పీడియాట్రిక్స్ విభాగం నందు డాక్టర్ ఆళ్ల శ్రీకాంత్ రెడ్డి ఎంబీబీఎస్ డిసిహెచ్ గారిచే నవజాత శిశువులకు, చిన్నపిల్లలకు అన్ని సమస్యలు చూడబడును. వెంటిలేటర్ సదుపాయం కలదు. ఎన్ఐసియు మరియు పిఐసియు, సెంట్రల్ ఆక్సిజన్, ఫోటోథెరపీ, ఆక్సిజన్ నెబ్యులైజేషన్, పీడియాట్రిక్ సర్జరీ, ఇంకా అన్ని రకాల టీకాలు వేయబడును. డెర్మటాలజీ మరియు కాస్మెటాలజీ విభాగం నందు డాక్టర్ ఆళ్ల శిరీష ఎండిడివిఎల్ గారిచే చర్మ సంబంధిత సమస్యలు చూడబడును. అన్ని రకాల చర్మ, జుట్టు, గోరు, స్త్రీల సమస్యలు చూడబడును. అవాంఛిత రోమాలకు నొప్పి లేకుండా లేజర్ చికిత్స, పచ్చపొట్టు తొలగించే లేజర్ చికిత్స, బొల్లికి లేజర్ మరియు శస్త్రచికిత్స కలదు. మరియు జారిన చెవి రంధ్రమును సరిచేయుట, పిఆర్పి పీల్స్, పులిపిర్లు, మొటిమలు, గుంటలకు చికిత్స, అన్ని రకాల కణితులు తీయబడును. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, అత్యాధునిక కాస్మెటిక్ ట్రీట్మెంట్స్, బొటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్ లిఫ్ట్, హైడ్రా ఫేషియల్ మొదలైనవి మన హాస్పిటల్లో ఇప్పుడు అందుబాటులో. సౌకర్యములు గల లాబొరేటరీ సదుపాయం కలదు. అనుభవజ్ఞులైన నర్సింగ్ స్టాఫ్ 24/7 అందుబాటులో కలరు. ఫార్మసీ సౌకర్యం కలదు మరియు ఎక్స్రే సదుపాయం కూడా కలదు. క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు. హరిత హాస్పిటల్, ఏటి అగ్రహారం మెయిన్ రోడ్, చుట్టుగుంట సెంటర్, గుంటూరు 4. రాష్ట్ర ప్రజలకు గొప్ప శుభవార్త. హోప్ విన్ హాస్పిటల్స్ నందు కార్పొరేట్ వైద్యం సామాన్యుడికి అతి చేరువలో.
ఓపీ ఫీజు కేవలం 10 రూపాయలు మాత్రమే. డాక్టర్ నసీరుద్దీన్ ఎంబీబీఎస్ ఎంఎస్ FMAS FIAGES జనరల్ మరియు అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జన్. డాక్టర్ షమా సుల్తానా MBBS DGO DRM జర్మనీ. ప్రసూతి, స్త్రీ జననేంద్రియ వైద్య మరియు సంతాన సాఫల్య నిపుణులు. స్త్రీలకు సంబంధించిన అన్ని రకాల గైనకాలజీ సమస్యలకు పరిష్కారం. డాక్టర్ CH విజయ్ ప్రకాష్ ICU క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. డాక్టర్ K వెంకటేశ్వరరావు MS ENT. డాక్టర్ S నజ్మా ప్లాస్టిక్ సర్జన్. డాక్టర్ G సాంబశివరావు MBBS MD జనరల్ మెడిసిన్. డాక్టర్ GVS రాహుల్ రెడ్డి స్పెషలిస్ట్ ఇన్ ట్రామా ఆర్థోప్లాస్టీ. డాక్టర్ షేక్ ఫర్హత్ సుల్తానా సైకియాట్రిస్ట్. మా వద్ద అత్యాధునిక ICU ఆపరేషన్ థియేటర్, ల్యాబ్ మరియు డయాలసిస్ సౌకర్యం కలదు. మా వద్ద అన్ని ప్రముఖ కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్లు కలవు. క్యాష్లెస్ సదుపాయం కలదు. రాష్ట్ర ప్రజలకు గొప్ప శుభవార్త. హోప్ విన్ హాస్పిటల్స్ నందు కార్పొరేట్ వైద్యం సామాన్యుడికి అతి చేరువలో. ఓపీ ఫీజు కేవలం 10 రూపాయలు మాత్రమే. రక్త పరీక్షల్లో 50% వరకు రాయితీ. మందులలో 10% రాయితీ కలదు. పాయిజనింగ్ కేసులు, యాక్సిడెంట్ మరియు ట్రామా అన్ని వేళలా చూడబడును. హోప్ విన్ హాస్పిటల్స్, గుంటూరు వారి తోట, 7వ లైను, ఓల్డ్ క్లబ్ రోడ్, కొత్తపేట, గుంటూరు. సెల్ 97034 69700 77807 47616.